నమస్తే. వెల్కమ్ టు తెలుగు పాపులర్ నెట్వర్క్. నేను సిరి. ఈరోజు సోమవారం రోజున మరి న్యూస్ హెడ్లైన్స్ ఏమున్నాయనేది ఒకసారి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో హెడ్లైన్స్ ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం. పశ్చిమాసియాలో మళ్ళీ యుద్ధ మేఘాలు, వాణిజ్య నౌకలపై దాడికి ప్రతిగా ఇరాన్పై అమెరికా దాడులు. ఆ, ఇక్కడ చూసుకున్నట్టయితే మనము దీని గురించి మాట్లాడుకోవాలి. ఎప్పుడైతే యుద్ధం ఆగిపోతుంది, ఇంకా శాంతి ఒప్పందాలు ఉన్నాయి, 60 రోజుల పాటు ఇంక ఎట్లాంటివి ఏమీ ఉండవని చెప్పేసి G7 ఏదైతే జరిగిందో సభ, అక్కడ అంటే దేశాల నుంచి, కొన్ని దేశాల నుంచి అక్కడికి వచ్చి వాళ్ళు ఒప్పందాలు చేసి అన్నీ వేసి వెనకాల నుంచి వెళ్ళి చాలా చాలా వరకు అన్నీ అయినాయి. ట్రంప్ ఇంకా ఇప్పటి నుంచి వెళ్ళి ఇంకా దీన్ని పక్కన పెట్టి నేను రష్యన్ యుద్ధం గురించి మాట్లాడతా, ఇంకా దాని మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తా అని చెప్పి మాట్లాడిన ట్రంప్ ఇప్పుడు చూస్తే ఇక్కడ మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయిపోయింది. అందరు అనుకున్నారు ఇది ఇది జస్ట్ ఒక మాట వరకే, పైన మాటలు, ఇది పేపర్ మీద వరకే ఉంటుంది, అసలు ఇది ఆగిపోద్ది అనేది అవాస్తవం అని చెప్పేసి విశ్లేషకులు ఎవరైతే చెప్పిండ్రో ఆ మాటలన్నీ ఇప్పుడు నిజమైపోయినాయి. ఎక్కడ కూడా శాంతి ఒప్పందాలు జరగలేదు, ఏమీ జరగలేదు. మొత్తానికైతే మళ్ళీ యుద్ధం అనేది కొనసాగుతూనే ఉంది. ఎన్నిసార్లు శాంతి మేము ఇంకా విరమించుకుంటున్నాం యుద్ధం నుంచి అని ఎన్నిసార్లు అది తెర మీదకి వచ్చినా అది యుద్ధం అనేది అసలు ఆగట్లేదు. సో ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే మళ్ళీ మన నౌకల మీద గతంలో కూడా చూసుకున్నట్టయితే ఏదైతే మన ఇండియన్ వాళ్ళు ఏదైతే నౌకలలో పనిచేస్తున్నారో ఆ నౌకల మీద దాడి జరగడం కూడా చూసినాం. మన వాళ్ళు చనిపోయింది కూడా మనం అక్కడ చూసినాం. సో మళ్ళీ ఇదే జరుగుతుంది. ఉమ్మడి కుటుంబాలు మళ్ళీ రావాలి, అదే సమాజానికి వ్యక్తులకు ఎంతో బలం. నాడు పిల్లలను విలువలతో పెంచడంలో నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు కీలక పాత్ర. పిల్లల పెంపకంలో తండ్రులకు బాధ్యత. సంతానం అంటే సంపద అనే పరిస్థితి. ఎంతమంది పిల్లల్ని కన్నా ప్రోత్సహిస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన సీఎం. సో ఇప్పుడు ఏంటంటే చాలా వరకు మన కుటుంబ వ్యవస్థ, ఒకప్పుడు చూసుకున్నట్టయితే మన కుటుంబం ఎంత పెద్దది అంటే మన కుటుంబంలో 15 మంది దాకా ఉండేవాళ్ళు. నానమ్మ, తాతయ్య, బాబాయిలు, అత్తమ్మలు, ఇట్లా చూసుకున్నట్టయితే మాది పెద్ద కుటుంబం. మేము జాయింట్ ఫ్యామిలీ. ఉమ్మడి కుటుంబం అంటే ఇప్పుడున్న పిల్లలకి అసలు అర్థం కూడా కాదు కావచ్చు. జాయింట్ ఫ్యామిలీ చెప్పాలంటే జాయింట్ ఫ్యామిలీ. మేము మా బాబాయ్ వాళ్ళతోని, మా పెద్దనాన్నలతోని, అందరితోని కలిసి ఉన్నాం అని చెప్పేది జాయింట్ ఫ్యామిలీ అని మాట్లాడతారు. దాన్ని ఉమ్మడి కుటుంబం అని మాట్లాడతారు. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే మినీ ఫ్యామిలీస్, మినీ నుంచి మైక్రో ఫ్యామిలీస్ వచ్చేసినాయి. ఎట్లా అంటే పెద్దవాళ్ళు ఇంటికి పెద్ద దిక్కున్నా కూడా వాళ్ళు వేరే దగ్గర, వీళ్ళు వేరే దగ్గర ఉండాల్సి వస్తుంది. చిన్నప్పుడు విలువలు తెలిపేది ఎవరంటే మన పెద్దవాళ్ళే. ప్రతి ఒక్క దానికి డబ్బు విలువ కావచ్చు, లేకపోతే మనుషుల విలువ కావచ్చు, లేకపోతే పరిస్థితుల్ని ఏదైనా మనము హ్యాండిల్ చేయలేని పరిస్థితులను వచ్చినా కూడా వాటిని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఎట్లా ట్యాకిల్ చేయాలి, దాని నుంచి వెళ్ళి అధిగమించి ముందుకు ఎట్లా వెళ్ళాలని చెప్పేది మన నానమ్మలు, తాతయ్యలు, అమ్మమ్మలు, తాతయ్యలే. అందులో ఎట్లాంటి డౌట్ లేదని చెప్పుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితులలో నిజంగా వాళ్ళ అవసరం ఎంతో ముఖ్యం. ఇప్పుడున్న యువతకి చాలామంది ఏంటంటే మీరు చెప్పే మాకేంది అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ మన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో కూడా చెప్పిండ్రు ఏంటంటే ఖచ్చితంగా పెద్ద కుటుంబాలు రావాలి, పెద్ద కుటుంబాలు వస్తేనే మంచిగా ఉంటుంది. ఒకప్పుడు సౌత్లో ఒక్కరు చాలు, ఇద్దరు ముద్దు అన్నట్టు కొన్ని మనము చూసినాము కొటేషన్స్. ఏంటంటే అప్పుడు మన ఇండియా పాపులేషన్ చాలా పెరిగిపోతుందని చెప్పేసి సౌత్లో చాలా వరకు కంట్రోల్ అయిన, అందరూ ఒక్కొక్కరు, ఇద్దరు లేకపోతే ఒక్కరే. అట్లాంటిది ఇప్పుడు చూసుకున్నట్టయితే మళ్ళీ కూడా ప్రోత్సాహాలు అయితే చేస్తున్నారు, పెంచాలి. ఇంకా మన ఏమంటారు జాయింట్ ఫ్యామిలీస్ రావాలి, విలువలు తెలుసుకోవాలి, ఏదైనా కూడా ఒక మంచిదనే చెప్పుకోవాలి. పరిశ్రమలకు భూ కేటాయింపులు, ప్రోత్సాహాలు, మౌలిక సదుపాయాల కల్పన. పతాంజలి సంస్థకు విజయనగరంలో 70 ఎకరాలు. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ ఉత్తర్వులు జారీ. అండ్ ఈరోజు సెన్సేషన్ న్యూస్ ఏదైనా ఉంది, సోషల్ మీడియాని మొత్తం ఎప్పటి నుంచి వెళ్ళి ఒక వార్త వస్తుందో ఎట్టకేలకు అది నిజం అయిపోయింది. ఇంకా చాలామంది ఫ్యాన్స్
అనుకున్న వార్త ఏదైనా ఉంది అంటే ఎప్పటినుంచో ఇది నిజం కావాలి, నిజం కావాలి అని చెప్పేసి అనుకున్న వార్త ఏదైనా ఉందంటే కావ్య మరన్ అనిరుద్ పెళ్ళి. చాలా రోజుల నుంచెల్లి ఇది ఒక రూమర్ అని చాలామంది అన్నారు. లేదు ఇది నిజమే అని చెప్పేసి ఇంకొంతమంది మాట్లాడారు. మొత్తానికైతే ఫ్యాన్స్‌కైతే మంచి ఒక విందు భోజనం లాంటి ఒక న్యూస్ ఏంటంటే అనిరుద్ ఒక ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ మనందరికీ తెలిసిందే. 3 మూవీతోని ఎంత పెద్ద హిట్ ఇచ్చిండో, అంటే మ్యూజికల్‌గా ఎంత పెద్ద హిట్ ఇచ్చిండో, ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలు ఎంత పెద్ద హిట్ అయినాయో మనకు తెలిసిందే. తనొచ్చేసి మన సన్ రైజర్స్ ఓనర్ అనమాట. మొత్తానికి ఇరు కుటుంబాల అంగీకారం వెల్లడించిన అనిరుద్ బంధువు సీనియర్ నటుడు వైజీ మహేంద్రన్ అని చెప్పేసి తమిళ్ యాక్టర్ అనమాట ఆయన. సో అతను మొత్తానికైతే ఏమంటారు, ఈ రూమర్స్ ఇవన్నీ సోషల్ మీడియాలో వచ్చేదానికి ఒక చెక్ అనేది పెట్టేసిండు. వాళ్ళిద్దరు పెళ్ళి కన్ఫర్మ్ అయింది, ఇరు కుటుంబాలు ఒప్పుకున్నారు అని చెప్పేసి అన్నారు. ఇంకా పెళ్ళి నిశ్చితార్థం ఇవన్నీ అనేది ఇంకా అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే కాలేదు, కానీ మొత్తానికైతే ఫ్యాన్స్కి ఒక ఊర మాస్ ఏమంటారు, ఒక విందు భోజనం అంటే ఏంటి అనేది వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఆల్రెడీ సోషల్ మీడియాలో చూసుకున్నట్టయితే చాలా వరకు ఇదే నడుస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే నిబంధనలు గాలి కొదిలి అనుమతులు ఇచ్చేద్దాం. బయోవేస్ట్ ప్లాంట్లకు అడ్డదారుల్లో అనుమతులు. కాలుష్య నియంత్రణ మండలి అత్యుత్సాహం. వైసీపీ ప్రభుత్వంలో ఏర్పాటైన ప్లాంట్లకు మద్దతు. ఆసుపత్రుల నుంచి వచ్చే బయో వేస్ట్కు సంబంధించిన ట్రీట్మెంట్ ప్లాంట్లకు అనుమతుల విషయంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అత్యుత్సాహం చూపిస్తుంది. గత వైసీపీ ప్రభుత్వంలో అనుమతులను ఇచ్చి బయోవేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు నిర్వహణ అనుమతి ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఈ ప్లాంట్ల ఏర్పాట్ల నిబంధనలకు విరుద్ధమని అపిలేట్ అథారిటీ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశాలు ఉన్నాయి. సో ఏంటంటే ఇక్కడ చాలా వరకు చూసుకున్నట్టయితే వేస్టేజ్ ఏదైతే ఉంటుందో, హాస్పిటల్ నుంచి వచ్చిన వేస్టేజ్, దానికోసం ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో మనము ఫారెన్ కంట్రీస్లో ఇలాంటివి చూసాము. ఇక్కడ వచ్చేసరికి మన 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 ఏమంటారు, మన పాపులేషన్కి మనకున్న దాన్ని బట్టి కూడా చూసుకోవాలి. ఇది జనాల మధ్యన పెట్టడం అంత కరెక్ట్ కాదని చెప్పేసి చాలా వరకు నిపుణులు చెప్తూనే ఉన్నారు. అండ్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి కూడా ఇది ఇప్పుడు వద్దు అన్నట్టుగానే ఒక ఆదేశాలు అయితే ఉన్నాయి. అయినా కూడా ఏంటంటే కొంతమంది దీనికి ఓకే చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో అట్లాంటిది చేస్తే మాత్రం ఇంకా ప్రజల ప్రాణాలకి ముప్పని చెప్పుకోవాలి. ఇటీవల ఒక బుల్లితెర నటి తన బాడీ కౌంట్ 5 అని చెప్పడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. బాడీ కౌంట్ అంటే ఒకరు ఎంతమందితో లైంగిక సంబంధం కలిగి ఉన్నారో తెలిపే సంఖ్య. సింపుల్గా చెప్పాలంటే లైంగిక భాగస్వాముల సంఖ్య ఒక వ్యక్తి తన జీవితకాలంలో ఎంతమందితో సెక్షువల్ రిలేషన్షిప్ కలిగి ఉంటారు అనేది వ్యక్తిగత అంశం. కానీ ఏ దేశాలలో ప్రజలు సగటున ఎక్కువ మంది లైంగిక భాగస్వాములను కలిగి ఉంటారనే విషయంపై అమెరికాకు లైంగిక భాగస్వాముల సంఖ్యలు చివరి స్థానంలో మన దేశం. సగటున 14 మందితో టాప్లో టర్కీ, 2-3 స్థానాలలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. వరల్డ్ పాపులేషన్ రివ్యూ. బాబ్బా ఇది చూడండి, అసలు ఈ లైంగిక సంబంధాలు, ఈ బాడీ కౌంట్లు, దేశం ఒకవైపు అంటే అన్నిట్లలో ఇట్లా పైకి వెళ్తుంటే ఇలాంటి వాటి గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇట్లాంటి అసలు నన్ను అడిగితే ఇదంతా వాళ్ళ వ్యక్తిగతం, అంటే వ్యక్తిగతమే కాదని అనను, కానీ కొన్ని సోషల్ ప్లాట్ఫామ్స్కి వచ్చినప్పుడు మనము నిజాయితీగా మాట్లాడుతున్నామని చెప్పుకుంటూ ఇలాంటివని చెప్తే ఒక ఏజ్ రాని పిల్లలు, అంటే టీన్స్లో ఉన్న పిల్లలు తప్పుదారి బట్టే అవకాశం ఉంటుంది. ఒక మెచ్యూరిటీ లెవెల్ వచ్చిన తర్వాత దాన్ని ఒక సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేసుకుంటాం అన్నప్పుడు చెప్పడంలో తప్పేమీ లేదు. కానీ టీన్స్లో వాళ్ళకి అంత తొందరగా అంత సులువుగా ఏది అర్థం కాదు. వాళ్ళకి ఏంటంటే ప్రతిదీ కొంచెం అట్రాక్టివ్గా అనిపిస్తుంది. అట్రాక్టివ్ అనిపించినప్పుడు ఇది చేస్తే తప్పైంది అనిపిస్తుంది, ఇది చేస్తే తప్పు కాదు అని కూడా అనిపిస్తుంది. సో అలాంటి టైంలో ఇలాంటి వ్యాఖ్యలు, ఇలాంటి వాటికి కొంచెం దూరంగా యువతని ఉంచాలి. ఇది తల్లిదండ్రుల బాధ్యత కూడా ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి చూసుకున్నట్టయితే
వయసు 25, కేసులు 22. రౌడీ షీటర్ గాదె సాయికృష్ణ నేర చరిత్ర ఇది. గంజాయి, దోపిడీ, పోక్సో, హత్య కేసులు. రాత్రిపూట ఒంటరిగా వెళ్తున్న వాళ్ళు టార్గెట్. అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే బ్లేడ్లతో దాడి. బాలికలను ప్రలోభపెట్టి అత్యాచారాలు. విజయవాడలో రౌడీ షీటర్ పిల్ల సాయిగా ముద్ర. 12 ఏళ్ల వయసులో నుంచే కేసులు నమోదు. కృష్ణలంకలో నిఘా పెరగడంతో చిల్లకల్లుకు మకం. అక్కడే మద్యం పార్టీలు. సస్పెక్ట్ ఇక్కడ ఏంటంటే సస్పెక్ట్ షీటర్ ఇక్కడ చూసుకున్నట్టయితే అక్కడ మద్యం పార్టీలు. సస్పెక్ట్ షీట్ నవీన్ రెడ్డి హత్య అదృశ్యం నేపథ్యంలో గత చరిత్రపై సర్వత్రా చర్చ. గాదె సాయి కృష్ణ అసలు దేని గురించి మరి పోలీసులు ఇతన్ని విచారణకు పిలిచిందనేది ఈ రోజుకి అది సస్పెన్స్గానే ఉంది. కాకపోతే ఈయన మీద అనేక కేసులు ఉన్నాయి. పోక్సోలో 12 ఏళ్ల నుంచే నేర చరిత్ర ఉందని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ ఏమైంది అసలు, ఎందుకు పోలీసులు ఈయనని అరెస్ట్ చేసి విచారణ కోసం తీసుకెళ్ళింది అనేది ఈ రోజు కూడా అది సస్పెన్స్గానే ఉండిపోయింది. అసలు ఈయనది స్టోరీ ఏంటనేది తెలిసేంత వరకు ఈ స్టోరీ ప్రతిరోజు మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. అది పోలీసులు మరి దీనికి ఒక ఎండ్ కార్డ్ పడాలి అని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు. పెద్దగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఇట్లాంటి ఒక న్యూస్ గురించి. ఎందుకంటే చాలా వరకు నేర చరిత్ర ఉన్న వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇప్పుడున్న కాలంలో చాలా వరకు పిల్లలు దేనికి అట్రాక్ట్ అవుతున్నారు, దేని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు అనేది తెలియని పరిస్థితులలో పిల్లల మెంటాలిటీ ఉంది. సో అట్లాంటప్పుడు మనము ఇట్లాంటి న్యూస్ని పదే పదే సోషల్ మీడియాలో న్యూస్లో మాట్లాడితే అది వాళ్ళ పిల్లల మెంటల్ హెల్త్ మీద ఎఫెక్ట్ పడుతుందని నా అభిప్రాయం. సో ఇది మెయిన్ పేజీలో మనకి ఉంది. అండ్ ఇక్కడ మెయిన్గా మనం మాట్లాడుకున్నట్టయితే మన ట్రస్ట్కి ముందే తెలుసు విరాళాల దోపిడీ వ్యవహారంపై పక్కా సమాచారం సైతం ఉంది. ఈ నెల 5నే నిందితుడి ఇంట్లో పోలీసులు కలిసి ట్రస్ట్ సోదాలు. శుక్ల ఇంట్లో నగదు స్వాధీనమైన ఫిర్యాదు చేయని వైనం. దోపిడీ సూత్రధారి అనుకుల్ మిశ్రానే భావను కూడా చేర్చి ప్లాన్. సొంతిళ్లలో కోట్ల ఆస్తులు. 25 లక్షలతో అయోధ్య ఇల్లు. ఏప్రిల్ 30న గ్రామంలో ఉత్సవం. హాజరైన ట్రస్ట్ కీలక సభ్యులు. అసలు అయోధ్య రామాలయం అనేది ఎంత పవిత్రంగా అందరూ భావించిండ్రో, ఎన్నో హర్డిల్స్ దాటి ఆ దేవాలయాన్ని నిర్మించుకుంటే అదొక ప్రైవేట్ ట్రస్ట్లోనే ఉంది, మన ఎండోన్మెంట్లో లేదు. అయితే అక్కడ చాలామంది విరాళాలు ఇచ్చిండ్రు. బంగారము, వెండి ఇట్లా ఆభరణాలతో పాటు డబ్బులు కూడా హుండీలలో వేయడం. అందులో 200 కోట్లకు పైగా అంటే దోపిడీ జరిగిందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. సో ఇది ఇక్కడ ఆల్రెడీ అయితే మరి వాళ్ళ జీతాలేమో 20,000 అంట. కానీ వాళ్ళు దోచుకున్నది వాళ్ళ ఆస్తులు చూస్తేనేమో కోట్లలో ఉందంటే. మొత్తానికైతే విచారణ అయితే జరుగుతుంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది, ఇంకా ఏమేమి తెలుస్తుంది ఏంటనేది. ఈరోజు ఆంధ్రజ్యోతిలో మెయిన్ హెడ్డింగ్స్ చూసుకున్నట్టయితే చాలా వరకు కొన్ని మెయిన్ న్యూస్లు చూసుకుంటే అయితే ఇవి. థ్యాంక్ యూ సో మచ్.